గురుకులాల్లో విద్యార్థుల ఆర్తనాదాలు ఆగడం లేదు. అన్నమో రామచంద్ర అంటూ బడిపిల్లలు ఆకలి కేకలు పెడుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ సర్కారు మొద్దునిద్ర వీడడం లేదు. గురుకులాల్లో ఇప్పటికే విద్యార్థులు సమస్యలు వీడడం లేదు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదు. అన్నం పెట్టండని అడిగిన పాపానికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ గురుకుల ప్రిన్సిపల్ విద్యార్థులను వేధిస్తున్నాడు. భోజనం నాసిరకంగా ఉందని చెప్తే తమను టార్గెట్ చేస్తున్నారని బీచుపల్లి రెసిడెన్షియల్ విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ గురుకుల పాఠశాల నుంచి ర్యాలీ తీశారు. 18 కిలోమీటర్లు నడిచి కలెక్టర్కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ బిఎం సంతోష్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గురుకులాల్లో సమస్యలు తీర్చాలని విద్యార్థులు వేడుకున్నారు. గురుకుల హాస్టల్ నుంచి 300 మంది విద్యార్థులు నడుచుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ర్యాలీ ద్వారా వచ్చారు. ఎందుకంటే గురుకులాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము అదే బీచ్పల్లి హాస్టల్కి మేము విజిట్ చేయడానికి వెళ్తే మా గురుకుల పాఠాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టి గురుకుల విజిట్ చేయడానికి వెళ్తే ఇదే ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని లోనికి రానివ్వాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎవరిని అడిగే పరిస్థితే ఇప్పుడు లేదు. మరి ప్రిన్సిపాల్ గారు విద్యార్థులను ఇంత విపరీతంగా సదాయిస్తారు, ఇబ్బంది పెడుతుందంటే మనం చూడాలి. మీరందరూ చూడాలి. విద్యార్థులను ఒకసారి అడిగితే వాళ్ళు కాలి నడకల చెప్పులు లేకుండా మరీ తినకుండా 20 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చారు. విద్యా వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దయచేసి విద్యార్థుల సమస్యల వెంటనే మీరు అందరూ తీర్చాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తప్పకుండా పోరాడుతుంది. వెంటనే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం జరగాలి. ఇప్పుడు చదవడం మంచిగా ఉందా అంటే సార్ స్ట్రెస్ పెట్టి తొందరగా దసరాలో సిలబస్ అయిపోగొట్టడం, దాంట్లో మాకు ఏం అర్థం కాకపోవడం, సార్ని క్వశ్చన్ చేస్తే మీరు ఎందుకున్నా అర్థం చేసుకోవాలి కదా అని అడగడం. అలాగే వచ్చేసి మేము ఏదైనా ఫుడ్ గురించి అడిగితే ఫుడ్ ఇంతే పెడతారు, మీకు పర్ క్యాప్ట్ ఇంతే వస్తుంది అంటే మాకు ఇంతకుముందు 50 రూపీస్ ఒక్క మనిషికి 50 రూపాయలు ఉండే. ఆ పర్ క్యాప్ట్ ఉన్నప్పుడు ఇంత ఫుడ్ బాగుండే. ఇప్పుడు 75 రూపీస్ అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు పెంచినా కానీ ఆ ఫుడ్ ఇంకా ఇప్పుడు కూడా రావడం లేదు, పర్ క్యాప్ట్ పెరగడం లేదు. అట్లే వచ్చేసి దాంట్లో ఉన్న పాత సామాన్లు అమ్మడం, తర్వాత చెట్లు కొట్టేసి చెట్లు అమ్ముకోవడం, ఆ పైసలు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ మేము మా సీనియర్ బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు 150-130 రూపీస్ వేసి మొత్తం కలెక్ట్ చేస్తే చాలా మనీ అయినా 20,000 దాకా. ఆ 20,000 ఎక్కడ పెట్టిండో అర్థం కావడం లేదు. అలాగే ఫండ్స్ వచ్చినాయి అంటాడు, ఏదైనా ఫండ్స్ వస్తే అవి ఎక్కడ పెడుతున్నాడో అర్థం కావట్లేదు. ప్రిన్సిపల్ సార్ అనేది చాలా క్రూరంగా ఉంటున్నారు. అందులో కాకుండా పేరెంట్స్తో కొంచెం కఠినంగా మాట్లాడుతున్నారు. మాకు నచ్చినట్టు అసలు ఇది చేయనిస్తలేదు. అసలు ఫుడ్ పెట్టాలంటే ఫుడ్ ఎందుకు పెట్టాలని రూల్ అన్నాడు సార్. అసలు లైన్ నిలబడితే లాస్ట్లో పెడుతున్నాం, మా అందరికీ బట్టలు ఉతికే టైం ఇదే అని చెప్పేసి ప్రతిరోజు కొడుతుండు. అసలు ఇక్కడ అంటే చిన్న చిన్న మిస్టేక్స్లకు కూడా కొడుతుండు. ఒకసారి పేరెంట్స్ ఉండే నీకు దొంగ బుద్ధులు ఉన్నాయంటే మీ తల్లిదండ్రులకు కూడా దొంగ బుద్ధులు ఉన్నాయని అన్నారు. ఆ మాటకి మేము ఎంతో ఫీల్ అయినా కానీ అసలు ఇంకా చిన్న చిన్న దానికి కూడా చాలా సీరియస్ అవుతున్నాం. సార్ అయితే ఇంకా ఫుడ్ ఎందుకు పెట్టాలా అంటాడు, బట్టలు మీరు ఏ టైం ఉతుకోవాలంటాడు. ఇంకా చెప్పకూడదు. ఏమైందంటే మా ప్రిన్సిపల్ సారు పెట్టే టార్చర్ వల్ల మేము భరించలేక ఇక్కడికి వచ్చాము. ఏమైందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఎవరినైనా సరే ఇట్లా తక్కువ చులకన చూడడం, క్యాంపస్లకు అసలు రానియరు, అక్కడిక్కడ పోమంటాడు. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏంటంటే చిన్న తప్పులకే టీసీ ఇచ్చి పంపించి వాళ్ళ ప్లేస్లో పైసలు ఇచ్చి సీట్లు వాళ్ళకు అమ్ముతున్నారు. అయితే ఏమైందంటే ఫుడ్ కాడ మొన్న రేవంత్ రెడ్డి పర్ క్యాపిటల్ పెంచడం వల్ల మాకు మంచి ఫుడ్ వస్తుందని మీటింగ్ పెట్టిన నెక్స్ట్ డేనే ఫుడ్ మొత్తం చేంజ్ అయింది. అడిగితే టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా స్టడీ విషయంలో కూడా అంతే, మాకు కావాల్సిన అంత దొరకట్లేదు. మా దగ్గర ఉన్న ప్రిన్సిపల్ పేరు బి శ్రీనివాస్ నాయక్ సార్. సార్ ఒక సంవత్సరంన్నర వచ్చినప్పటి నుంచి మమ్మల్ని రీజన్ లేకుండా ఇంటర్మీడియట్ సెకండరీ అయినా సరే మమ్మల్ని రీజన్ లేకుండా కొడుతుండు, అసలు గుద్దుతుండు. ఇష్టం వచ్చినట్లా సిలబస్ అయితే మాకు సిలబస్ నవంబర్ వరకు కావాలి, కానీ దసరా కూడా అయిపోగొట్టి మళ్ళీ సంతోషంలో మాకేమో చెప్తుండో
మళ్ళీ ఆ సిలబస్ అసలు మాకేం అర్థం కాలేదు. ఆ ఫుడ్ విషయం కాడే పర్కట పెరిగిందని పేరెంట్స్ మీటింగ్ ఇప్పించి ఆడికెళ్ళి దూరంకి వెళ్ళి పేరెంట్స్ని ఇప్పించి మొత్తం చెప్పినాక అడుగుతానేమో మళ్ళీ ఫుడ్ లేదేం లేదు ఫోన్ అని ఇట్లా దొబ్బుతాడు. క్వాలిటీ తక్కువ ఉంటుంది, అడుగుతానేమో మళ్ళీ కొడతారు, టార్గెట్ చేస్తారు. క్యాబ్ పెట్టుకుంటే టీసీ అంటాడు, సస్పెండ్ చేస్తాడు. ఇంతకుముందే చాలా మందికి టీసీ ఇచ్చిండు, సస్పెండ్ చేసిండు. ఒక గవర్నమెంట్ లెక్చర్ అడిగడం లేదు మా కాలేజ్కి ఇప్పటివరకు. అంతా గెస్ట్ లెక్చర్స్, వాళ్ళు అసలు ఏం బాగా చెప్తారు, అసలు అర్థమవుతలేదు అని చెప్తలేరు. మమ్మల్ని అందరికి గుంపు ఒక్కరిని కొడతారు, ఒక్కరిని భయం పెట్టి అందరికి అట్లే వేస్తుంటారు. కట్టెలు తీసుకొని ఎక్కుతాడు, రాళ్ళు తీసుకొని కొడతాడు. మమ్మల్ని టైలర్ చేయొద్దని అతనే టైలర్ చేస్తాడు. మళ్ళీ మమ్మల్ని ఇట్లా వస్తాడు. అసలు సాంబార్లకి నన్నైతే రీజన్ లేకుండా కొట్టిండు. వెనకెళ్ళి పెద్దవాడిని పిలిచి మరి 2-3 దెబ్బలు ఇట్లా గుద్దిండు. అసలు రీజన్ లేదే కొట్టిండు ఆయన.